వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. నా పేరు మేరీ. మేము ప్రస్తుతం ఇదే ఊర్లో ఉంటున్నాం. నా సాక్ష్యం ఏమంటే, గడిచిన కొన్ని రోజుల కిందట మా మరిది రెండో మరిదికి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యానని ఫోన్ వచ్చింది. మేము ఊరు నుంచి వచ్చి హాస్పిటల్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టరు ఆయన హార్ట్కు సంబంధించిన మొత్తం సిమ్టమ్స్తో జాయిన్ అయినాడు. ఖచ్చితంగా మీరు అర్జెంటుగా కర్నూలుకి వెళ్ళాలి, యాంజియోగ్రామ్ చేయిస్తే తప్ప నేనేం చెప్పలేనని చెప్పినాడు. అప్పుడు ఇంకా విషయము అడ్మిట్ అయిన విషయము తన భార్య పిల్లలకు కూడా తెలియదు. కానీ మాకు తెలిసిన వెంటనే నేను అమ్మకు మెసేజ్ చేసిన. అప్పుడు అమ్మ అన్నారు, ఏం టెన్షన్ పడొద్దమ్మా, అన్ని విషయంలో దేవుడు సాయం చేస్తాడు, ధైర్యంగా ఉండండి అని చెప్పింది. తర్వాత సరే జాగ్రత్త కోసం అనేసి మేము లాస్ట్ శనివారం రోజు కర్నూలుకి వెళ్ళినాము. అక్కడ డాక్టర్ని కలిసినప్పుడు ఆయన ఎంఆర్ఐ స్కానింగ్ అవన్నీ రాసిచ్చినాడు. అప్పుడు స్కానింగ్ శనివారం అవడం వల్ల నేను మళ్ళీ అమ్మకు మెసేజ్ చేసిన, అమ్మ ఇట్లా మేము స్కానింగ్కి వెళ్తున్నాము, రిపోర్ట్స్ అన్నీ నార్మల్ వస్తే సన్నిధానంలో సాక్ష్యం చెప్పి కానికేస్తామని అమ్మకు మెసేజ్ చేసినప్పుడు అమ్మ తిరిగి మెసేజ్ పెట్టింది, దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు, అన్ని విషయంలో నార్మల్ రిపోర్ట్స్ వస్తాయనేది. అదేవిధంగా అన్ని ఎంఆర్ఐ స్కానింగ్ అయితే మిగతా అన్ని విషయాల ఈసీజీ ప్రతిదీ ఎక్కువ మేము గుండెకు సంబంధించిన ప్రతి టెస్ట్ చేయించినాము. ఆ టెస్టులు అన్నిట్లలో దేవుడు నార్మల్ రిపోర్ట్ ఇచ్చినాడు. ప్రార్థించిన అమ్మగారికి అయ్యగారికి వందనాలు. నా పేరు ప్రేమమ్మ, మాది ఇదే ఊరే. నా సాక్ష్యం ఏమంటే, ఏప్రిల్ నెల 15వ తారీఖు నాకు కన్ను ఆపరేషన్ చేసినారు, పొర వచ్చిందని. ఆ రోజు మా సార్ గారి ఆరోగ్యం సరిగా లేదు. మరి ఆ వార్త ఏంటంటే నాకు కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. ఆపరేషన్ చేసినాక కళ్ళలో నీళ్ళు రాకూడదని డాక్టర్ చెప్పినాడు. ఆయనకు బాగలేదన్నప్పుడు నాకు ఈ కళ్ళలో నీళ్ళు ఏడుపు వచ్చింది. ఏడుపు వచ్చినప్పుడు కన్నీళ్ళు వచ్చినాయి. నేను సక్సెస్ అవుతాను లేదా ప్రభా, మరి కన్ను ఏం కాకున్నట్లుంటే నీ సన్నిధిలో సాక్ష్యం చెప్తానని ప్రార్థన చేసుకున్నాను. మరి కన్ను బాగా నీట్గా కనబడుతుంది, ఏం కాలేదు. దేవాదేవునికి నిండా వందనాలు. చేసిన దేవాదేవునికి నా నిండా వందనాలు. అమ్మగారికి అయ్యగారికి వందనాలు. ఇదే నా సాక్ష్యం. అమ్మగారికి అయ్యగారికి వందనాలు. దేవుడు చేసిన మేలులన్నికి దేవునికి వందనాలు. నా ఊరు కైరవాడి. నా పేరు ప్రేమిలమ్మ. నా సాక్ష్యం ఏమంటే, 19 ఏళ్ళ నుంచి నా భర్త చాలా తాగుడు నుంచి రాత్రి పగలు కూడా నెమ్మది లేకుండా చాలా రోదనతో ఉన్న వాళ్ళము. ఇప్పుడు 7 నెలలు అవుతుంది నా భర్త తాగకుండా బాప్తీసం తీసుకున్నాడు. ఆదివారం కుటుంబంతో పాటు సన్నిధిలో ఉన్నాము. దేవుడు చేసిన మేలులన్నీ బట్టి దేవుని కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. ఆకాంక్ష. మా ఊరు వచ్చేసి పార్లపల్లి. మేము ప్రస్తుతము నేను నా భర్త ఆదోన్లో డ్యూటీ చేస్తూ ఉంటున్నాను. అయితే నేను హెచ్డిఎఫ్సిలో క్రెడిట్ కార్డు మీద లోన్స్ చేస్తానండి. అయితే 4 నెలల నుండి అసలు టార్గెట్ ఇచ్చిన టార్గెట్ 13 లక్షలు అయితే 13 లక్షలు 10 లక్షలు 8 లక్షలు 9 లక్షలు అట్లా దగ్గరకు వచ్చి మిస్ అయ్యేది. ఎట్లా చేయాలా అసలు ప్రతిసారి అంటే వార్నింగ్ లెటర్స్ వస్తాయన్నమాట మాకు టార్గెట్ అచీవ్ కాకపోతే. పోయిన నెలలోన 8వ తారీఖు వరకు నేను అసలు ఒక్క లోన్ కూడా చేయలేదు. అయితే అమ్మగారికి మేము నంబర్ తీసుకొని ప్రార్థన మాట్లాడాను, అమ్మతోనే మొత్తం వివరించాను. అయితే ఖచ్చితంగా ఈ నెల టార్గెట్ అవుతుంది, నీకు వచ్చి సాక్ష్యం చెప్పు సన్నిధిలో అని చెప్పింది. అదేవిధంగా నాకు ఇచ్చిన టార్గెట్ కంటే 1.5 లక్షలు ఎక్కువ చేశాను. 13 లక్షలు అయితే 14.5 లక్షలు దేవుడు నాకు సహాయం చేశాడు. నా కోసం ప్రార్థించిన అమ్మగారికి అయ్యగారికి వందనాలు. దేవునికి వందనాలు. మాది ఇదే ఊరే. నా పేరు సజీవమ్మ. నా సాక్ష్యం ఏమంటే, నా చిన్న కాళ్ళు గర్భవతి ఉంటే గౌడప్ప ఏమన్నాడు, నార్మల్ కాన్పు కాదమ్మా, ఇది సిజరింగ్ చేయాలా అని చెప్పినాడు. అమ్మకు ప్రార్థన చేసింటే ఏం కాదులే అమ్మ, ఏం కాదు, నార్మల్ అవుతుంది అని చెప్పింది. అంటే సరేలే అని మేము వారం రోజులు వెయిట్ చేసినాం. చేసి దేవా తండ్రి సాక్ష్యం చెప్తాను నీ సన్నిధిలో, మాకు నార్మల్ డెలివరీ అవుతాను అని అనుకున్నాము. అమ్మ ప్రార్థన చేసింది, అదే రీతిగానే గొప్ప అద్భుతం చేసినాడు దేవుడు. మాకు ఈ నార్మల్ డెలివరీ చక్కని కుమార్తెని ఇచ్చినాడు. ఇదే నా సాక్ష్యము. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. ఇక్కడ వచ్చిన వారికి అందరికీ నా యొక్క వందనాలు. నా ఊరు గుడికి వెళ్ళాం. నా పేరు రాజమ్మ. నాది సాక్ష్యం ఏమంటే, ఆ పిల్లగానికి చిన్న పిల్లగాడు సంవత్సరం పిల్లగానికి ఈ లివర్లు చెడిపోయినవి కర్నూల్లో ఉండడమ్మా, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేతురమ్మకి పిల్లగానికి చాలా బాగలేదని చెప్పారు. నేను వెళ్ళి ఆ రోజు ప్రార్థన చేసి నీ శాలలో సాక్ష్యం చెప్తాను తండ్రి, ఆ కుమారుని ఏ ఆటంకం లేక నీవే ఆదరించాలి, నీవే బలపరచాలి తండ్రి, నీవు కోడిపిల్లని ఎలాగ దాచుకుంటూ అలాగ మేలు చేయాలని నేను ప్రార్థన చేసినాను.
ప్రార్థన నిమిత్తం నుంచి కుమారుడు బాగున్నాడు, బాగా ఆడుకుంటున్నాడు. ఇదే నా మా సాక్షి. యొక్క కూతురికి సంబంధం వచ్చినారు. సంబంధం ఆ పాప చదువుతుంది. ఇంకా ఆ పిల్లోడేమో 12 చదివినాడంట, కొంచెం జాబ్ చేస్తున్నాడంట. ఈ పాప చదువుతుంది. వాళ్ళ నాయన ఇయ్యనని అంటున్నాడు. అంటుంటే అమ్మాయికి ఫోన్ చేసి అమ్మాయి వాళ్ళ నాయన ఇయ్యని అంటున్నాడు. ఇప్పుడు చాలా తాగుబోతులు తిరిగిపోతులు ఉన్నారు. ఆ పిల్లోడు చాలా మంచి పిల్లోడంట. ఆ పిల్లోడు చదివించుకుంటానని అన్నీ చెప్పినాడు. అంటే అమ్మయ్య మీరు వెనకడగా ఇద్దానమ్మా, ముందు అడిగేయండి అని చెప్పింది. చెప్పింటే అమ్మాయి చెప్పిన ప్రకారంగా ఆ బాబుకి ఇచ్చి నిన్న బుధవారం రోజు ఎంగేజ్మెంట్ అయింది. వాళ్ళు కట్టుకుంటున్నారు వాళ్ళ అమ్మ నాయన. మరి 1.5 స్థలము 6 లక్షలు పెట్టి తీసుకున్నారు. తీసుకుంటే వీళ్ళు మాకు చేత కాదన్నా కూడా అమ్మాయికి నేను ప్రతిరోజు ఫోన్ చేసి చెప్తుంటే అమ్మాయి రోజు ప్రార్థన చేసింది. అమ్మాయి చేసిన ప్రార్థన వలన వాళ్ళు స్థలం తీసుకున్నారు. పాపకి ఎంగేజ్మెంట్ అయింది, ఇల్లు కడుతున్నారు. వాళ్ళ మా కుటుంబం పట్ల ప్రార్థించిన అయ్యగారికి అమ్మగారికి వందనాలు.